రోటీ మనకి షార్ట్ లో చూసి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండి మెయిన్ వీడియోకి వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. రోటీ కమానా అంటే లేదా చపాతి అనుకుంటారు. రోటీ అంటే అది కాదు, రిటర్న్ ఆన్ టైం ఇన్వెస్టెడ్. మనం డబ్బులు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, కానీ వన్స్ మనం టైం ని పోగొట్టుకున్నామా వి కెనాట్. సో మనకున్న భగవంతుడిచ్చిన అత్యంత విలువైన సంపదల్లో కాలం. ఒకడు ఎదిగాడన్నా, ఒకడు పాడైపోయాడన్నా, ఒకడు చాలా మంది నా టైం బాగలేదని, నా కాలం కలిసి రాలేదని అంటా ఉంటారు. కానీ అదన్నీ పక్కన పెడితే ఆపరేషనల్ లెవెల్లో మనం టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నావా, ఖర్చు చేస్తున్నావా, వేస్ట్ చేస్తున్నావా అనే దాన్ని బట్టి, మన వ్యక్తిగత లైఫ్ స్టైల్ ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మన మైండ్ సెట్ ని బట్టి, మన టార్గెట్స్ ని బట్టి ఉంటాయి. వ్యాపారస్తులకి టైం మోస్ట్ వాల్యుబుల్ అసెట్. ఉద్యోగస్తులకి వాళ్ళ టైం ని అమ్మి వాళ్ళు రెమ్యూనరేషన్ డబ్బు రూపంలో తీసుకుంటుంటారు. కన్సల్టెంట్స్ కి టైం ని పెట్టుబడిగా పెట్టి విద్య నేర్చుకొని సర్వీస్ చేస్తా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా టైం పనిచేస్తా ఉంటది. బిజినెస్ లో ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం పెట్టిన పెట్టుబడి మీద మనకి లాభం ఎంత వస్తుంది అనే సబ్జెక్ట్ ఎలాంటిదో, పర్సనల్ లైఫ్ లో గానీ, పర్సనల్ డెవలప్మెంట్ లో గానీ ఈ రోటీ రిటర్న్ ఆన్ టైం ఇన్వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఇంటర్నెట్ లో గానీ, మన డేటాలో గానీ చాలా మంది అన్కాన్షియస్ గా వేస్ట్ చేస్తున్న రీసోర్సెస్ టైం. సో టైం ని ఎక్కడ వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు అనేది ఒకసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎదగాలన్న తపనున్నోడికి టైము పెట్టుబడి అవుతుంది. జనరల్ పీపుల్ కి టైము వేస్ట్ చేసే ఒక వస్తువు అవుతుంది. సో టైం ని మీరు ఎట్లా వాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు షెడ్యూల్ చేసుకోండి. నైట్ పూట, రాత్రి పూట ఒక 10 నిమిషాలు ఆలోచించి ఇవాళ ఏ నిమిషం ఎంత వర్క్ చేశాము, దేనికి వర్క్ చేశాము, టైం ని దేనికి వాడాము అనే దాన్ని ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరైనా, నేనైనా అందరం మనుషులమే. అందరికీ వచ్చే 24 గంటలే. కానీ పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపారస్తుల్ని వ్యాపార పరంగా ఎట్లా ఎదుగుతాయంటే, ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000 మంది, 2 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు. అంటే యావరేజ్ మీద 1,00,000 మంది ఉద్యోగులున్నా, రోజుకి 8 గంటలు పని వేసుకున్నా, రోజుకి 8 లక్షల గంటల పనితనాన్ని వాళ్ళు డ్రాగ్ చేస్తున్నారు. 24 గంటలు వాళ్ళకి ఈక్వల్ టు 8 లక్షల గంటల పనితనం అంటే ఆర్థికంగా, వ్యాపారంగా ఎదగకుండా ఎట్లా ఉంటారు? ఇట్స్ ఏ కామన్ సెన్స్. సో అట్లాంటి టైం రీసోర్సెస్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మనం లైఫ్ లో ఎట్లా ఎదగాలి, వ్యాపార రీత్యా గాని, ఆరోగ్య రీత్యా గాని ఎట్లా ఎదగాలి. రోజులో మనం చేసే 10 నిమిషాల ప్రాణాయామం 24 గంటలు పనిచేస్తుంది. రోజులో మనం చేసే అరగంట ఫిజికల్ ఎక్సర్సైజ్ 24 గంటలు పనిచేస్తుంది. రోజు మొత్తం ఎక్సర్సైజ్ చేయక్కర్లా. రోజులో మనం చేసే 10 నిమిషాల స్నానం ఎఫెక్ట్ 24 గంటలు ఉంటది. మన 15 నిమిషాల భోజనము 24 గంటలు పనిచేస్తుంది. సో అలా విత్తనం వేయటానికి 10 నిమిషాలే, కానీ అది చెట్టు మొలకవ్వటానికి చాలా టైం పట్టుద్ది. విత్తనం వేయటానికి 10 నిమిషాలే పట్టుద్ది. ఇలా టైం అనేది ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక్కొక్కళ్ళ షెడ్యూల్ ఉంటది, ఒక్కొక్కళ్ళ వాడకం ఉంటది. అది మీరు ఏ డైమెన్షన్ లో వాడుతున్నారు, ఎట్లా ఎదగటానికి టైం ని వాడుకుంటున్నారు అనేది అది కస్టమైజ్డ్ సబ్జెక్టు. ఇలాంటి విషయాలు మీకు కావాలన్నా, కౌన్సిలింగ్స్ కావాలన్నా మా విశ్వగురు వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేయండి, లేదా మా ఫేస్బుక్, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి.